నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి. ఏపీ ఏరియా మేనేజర్గా చేస్తున్నాను. ఈరోజు మనం ఏకొండూరు మద్రతండాలో ఉన్నాం. ఈ వెరైటీ వచ్చేసి శృతి9 అండి. ఇది శృతి9 ఇది 90 రోజుల పంట. ఇది మనతో మన ఆదర్శ రైతు మన ఏకొండూరు యువ రైతు అండి, శివాజీ గారు మనతో ఉన్నారు. మన శృతి9 అనుభవాన్ని మనతో పంచుకుంటారు. చెప్పండి. ఇది ఏకొండూరు మద్రతండ అండి. ఇది ఈ శృతి9 కాయ పొడుగు కానీ చెట్టు మీద కాయలు కానీ వచ్చే గూడ కూడా రాలదండి. ఇది జిందాల్ కంపెనీదండి. ఇది వర్ష పడ్డాక తోట వెనకబడిందండి. తర్వాత నెలలోనే బాగా చెట్టు గ్రోతింగ్ వచ్చి చిల్లకట్టుడు బాగా ఎక్కువ వచ్చిందండి. ఇది ఓకే. ఇప్పుడు ఈ వర్షాలకి కాయ క్వాలిటీ ఏదైనా తగ్గిందా? అసలు ఒక్క మచ్చ కూడా లేదండి. కింద చెట్టు మీద అసలు లేదండి, మచ్చ కూడా లేదు. అసలు మా వాళ్ళదే ఏరే ఇత్తనం వాళ్ళు వేస్తుంటే మచ్చ వచ్చినాయి. ఇదిగో ఒక కాయ మచ్చ కూడా లేదు కింద చూసుకున్నా. నేను ఇప్పుడు దాకా దీన్ని నాటివ్ గానీ ఏ మందులు తెగులు మందులు అయితే ఒక్కడు కూడా కొట్టలేదండి. ఒక అవతారం ఏమో కొద్దిగా ఎరుపు వస్తే అవతారం ఒకటి కొట్టాను. రెండో మందు ఏం కొట్టలా. ఇప్పుడు దాకా ఎక్స్ బోనస్ ఒక్కసారి కొట్టాను. తోట అయితే గ్రోతింగ్ బాగుంది. రెండోది ఇప్పుడు ప్రజెంట్ లైట్ గా ఇప్పుడే నల్లి అటాక్ అవుతుంది. మన ఫీల్డ్ ఏదన్నా నల్లి తట్టుకునే గుణం కూడా ఉందండి దీనికి. ఓకే. ఈ మామూలుగా అటు 2-2 వేశారు. చెప్పండి. అటు 2-2 వేశారు. అది కూడా దానికంటే ఇది బాగుంది. దీని ముడత కూడా తక్కువ వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఇప్పుడు వరకు గ్రోతింగ్ వచ్చి కాపు చూస్తే మీకు దిగుబడి ఓవరాల్ గా ఎంత వస్తుంది అనుకుంటున్నా? నాకు ఏటా నేను వేస్తే ఇక 6 ఎకరానికి 15 క్వింటాలు అయ్యాయి. 7 నాకు 20 అయ్యేటట్టు ఉంది. 20